నమస్తే అండి. అండి సో ఇంకొన్ని రోజులలో మనకి ఇరుముడి సినిమా అయితే రాబోతా ఉంది. సో ఎట్లా చూడొచ్చు అంటారు? రవితేజకి ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అంటారా? తప్పకుండా మాస్ మహారాజా పేరు వింటేనే మనలో ఒక ఎనర్జీ, ఒక బూస్ట్, ఒక హై వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఎనర్జీ ఇచ్చే ఏకైక హీరో తన సినిమాల ద్వారా కానీ, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ద్వారా కానీ ఉన్నటువంటి మంచి హీరో ఎవరంటే మన హీరో మాస్ మహారాజా రవితేజ సార్ అని చెప్పొచ్చు. ఆయన సినిమాలు ప్రతిదీ కూడా అంటే తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసినటువంటి ఏకైక హీరో మన రవితేజ సార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకున్నటువంటి డెడికేషన్, హార్డ్ వర్క్ ప్రతిదీ కూడా యంగ్ హీరోలు నేర్చుకున్నటువంటి హీరో మన రవితేజ సార్. చాలా చాలా ఎనర్జీగా పనిచేస్తున్నాడు. ఈ సినిమా చాలా డైరెక్టర్ శివ కూడా చాలా కష్టపడి పెద్ద పెద్ద సెట్లు వేసి, భారీ సెట్లు వేసి కొత్తగా ఈ సెట్లను డిజైన్ చేసి సార్ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా తీర్చిదిద్దుతున్నాడు. మనం చూసాం ఇరుమూడి పాట, అయ్యప్ప స్వామి గెటప్ ఎంత న్యాచురల్ గా చేశాడో, డాన్స్ కూడా ఆ చిన్న అమ్మాయికి అతనికి ఎంత సూట్ అయిందో, ఆ స్టెప్ కూడా చాలా హైలైట్ గా వచ్చింది. కొన్ని మిలియన్స్ లో వ్యూస్ సంపాదించింది. యూట్యూబ్ రికార్డ్స్ లో ఆ పాట ఉంది. నిజంగా ఆ సార్ కి అంటే ఆ పాత్రకి ఆ గెటప్ కి రవితేజ సార్ తప్పితే వేరే వాళ్ళు అయితే ఎవ్వరు సూట్ గారు. ఎందుకంటే అది యాప్ట్ అయింది, హిట్ అయింది. ఆ టైటిల్ కూడా ఇరుముడి అనే టైటిల్ చాలా పాజిటివ్ ఉంది. సో రవితేజ సార్ హార్డ్ వర్క్ కి మించిన వాళ్ళు ఎవరు లేరు. నేను చూసాను సెట్ లో కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో చాలా గొప్పగా సాయి కుమార్ సార్ కి మరి రవితేజ సార్ కి ఒక డైలాగ్ ఉంటది. ఆ ఇద్దరి మధ్యన అయితే అసలు కథ మామూలుగా లేదు. ఫ్యాన్స్ కి అయితే చాలా బాగుంటది. ఇంకోటి అమ్మాయి కూడా చాలా క్యారెక్టర్ కి ఇద్దరికి బాగా సూట్ అయింది. రాజమౌళి సార్ ఒకప్పుడు విక్రమార్కులు ఎలా చేశాడో ఇందులో అలా క్యారెక్టర్స్ ఉండబోతుంది. ఎంటర్టైన్ మొత్తం ఈ సినిమా మొత్తం ఆ అమ్మాయి చుట్టూ, ఆ రవితేజ సార్ చుట్టూ, సాయి కుమార్ చుట్టూ, మిగతా ఒక ప్రధాన పాత్రలు ఉన్నాయి, ఒక 3-4. హీరోయిన్ కూడా చాలా పాజిటివ్ గా చేస్తుంది. సో చాలా ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇది కల్చరల్ గా సంబంధించింది. రవితేజ సార్ కి ఇది చాలా సినిమా లవ్ స్టోరీస్ అని చాలా డిఫరెంట్. ఈ రవితేజ సార్ చాలా సినిమాలు చేశాడు. ఆయన ఆ లవ్ స్టోరీస్ అని ఇట్లా విక్రమార్స్ చాలా జోనర్స్ చేశాడు. కానీ ఇట్లాంటి జోనర్ కొంచెం చూసి ఇంకా వెరైటీగా చేయాలనే ఈ యొక్క ఇరుముడి సినిమాని ఒప్పుకోవడం జరిగింది. సో మంచి క్యారెక్టర్ యాప్ట్ అయింది. ఈ సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. రవితేజ సార్కి కరెక్ట్ సూటబుల్, పాత్ర కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాడు. సో ప్రతి ఒక్కటి కూడా డైలాగ్స్ కూడా సింగిల్ టేక్ డైలాగ్ ఎవరైనా హీరో ఉన్నారంటే అది రవితేజ సార్ అని చెప్పొచ్చు. చాలా ప్రతిదీ కూడా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా డెడికేటెడ్ గా, ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి హీరో రవితేజ సార్ అని చెప్పొచ్చు. దీంట్లో చాలా సాయి కుమార్ సార్ డైలాగ్స్ కానీ, ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన ప్రధాన పాత్ర విలన్ నిజమైనటువంటి మంచి కథ, బాగా స్టోరీ ఆయనతో రన్ అవుతుంది. సో ఇంకా రవితేజ సార్ గురించి చెప్పిన అవసరం లేదు. అమ్మాయి పాటలు హైలైట్ గా ఉంది. ఆ పాట అయితే చాలా అద్భుతం. ఇంకా ఇంకా తప్పకుండా ఇంకా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడు. ప్రతిదీ కూడా కష్టపడి చేస్తున్నారు. ఈ సినిమా అయితే ఒక బ్లాక్ బాస్టర్ గా ఉండబోతుంది. రవితేజ ఫ్యాన్స్ కి, మాస్ ఫ్యాన్స్ కి ఇది ఒకటి హైప్ సినిమా అని చెప్పొచ్చు. చేసిన సినిమాల్లో డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇది కూడా ఒక మంచి అవార్డ్స్ తీసుకొస్తుంది. ఇలాంటి పాత్రకి జాతీయ అవార్డు రావాలి రవితేజ సార్కి అయితే. ఆ పాత్ర చేసినందుకు, అలాంటి సాంగ్ చేసినందుకు ప్రేక్షకులకి తప్పకుండా ఇది అవార్డ్స్ దాకా తీసుకెళ్తుంది తెలుగు సినిమా. డైరెక్టర్ కి అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇందులో పనిచేసిన మిగతా యాక్టర్స్ మొత్తం మంచి అవకాశాలు వస్తాయి. ఇది తప్పకుండా మంచి కలెక్షన్ ని, మంచి సినిమాగా ఉంటుంది. ఇది ఫ్యాన్స్ కి రచ్చే రవితేజ ఫ్యాన్స్ కి. ఆగస్టు 21 ఇంకొకటి డైరెక్టర్ గారు కొంచెం అనుకున్న డేట్ కి సినిమా తీసుకొస్తే ఫ్యాన్స్ కూడా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు. హిట్ అవుతుంది సినిమా. సో నేను చూసినటువంటి పక్కన ఉండి రవితేజ చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. సో చిన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ రవితేజ సార్. సో ఇండస్ట్రీలో ఏ ఒక్క వ్యక్తి యాక్టర్ గా, డైరెక్టర్ గా వచ్చినా అవకాశాలు కల్పించే ఏకైక హీరో రవితేజ సార్ గారు. సో నిజంగా ఈ సినిమా హిట్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా ఒక చిన్న సీన్ లో రవితేజ సార్ పక్కన ఉండి నాకు హ్యాపీ అనిపించింది. సో చాలా బాగుంది. తప్పకుండా ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. థ్యాంక్ యూ.